ద్వేషం విధ్వంసమే బీజేపీ విధానమని విమర్శించారు మంత్రులు. రాహుల్ గాంధీ కులంపై బీజేపీ పిచ్చి మాటలు మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. దేశానికి రోల్ మోడల్గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు. ఆయా శాఖలపై వరుస రివ్యూలు నిర్వహించారు మంత్రులు. సెక్రటేరియట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్ట్రాటజిక్ అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. రాహుల్ మతం అభిమతం కులగణనే అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ సంకల్పమన్నారు. విద్వేషం విధ్వంసమే బీజేపీ పని అని ఫైర్ అయ్యారు సీతక్క. దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ లవ్, పీస్, ఎయిమ్ తోటి, ఒక లక్ష్యం తోటి మరి పనిచేస్తారు. లంబాడీలను ఎస్టీల్లో చేర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదేనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కూసుమంచిలో బంజారా భవన్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులలో వెనుకబడ్డ తెగకి చెందిన లంబాడీ జాతిని ఎస్టీలో చేర్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మన నాయకురాలు గారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతరకు ప్రభుత్వం 5 కోట్లు కేటాయించిందని తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. యాదవులకు సంబంధించిన అతిపెద్ద దేవాలయ ఉత్సవం, అతిపెద్ద జాతర. దీనికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడికి వచ్చే భక్తులకి మంచి వసతులు కల్పించాలని, అదేవిధంగా ఈ గుడికి మంచి పర్మనెంట్ స్ట్రక్చర్ కల్పించాలని మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. బీసీ కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనలేదన్నారు. బీజేపీ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు కమలం పార్టీకి లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లు నిరుద్యోగులను మోసం చేసే పార్టీలని విమర్శించారు జూపల్లి. బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలైంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏ రోజు ఆలోచన చేయలే. ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని చట్టంకి లోబడి టోటల్ గా డోర్ టు డోర్ సర్వే సుమారుగా 95,000 మంది ఉద్యోగులతోటి, వాళ్ళ సంతకాలతోటి, ప్రతి ఇంటికి సంతకాలతోటి ఇలా సర్వే చేసినటువంటి లెక్కలు వచ్చినాయి. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎస్కోటెక్ సిల్వర్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు ఎండీ కోవలక్ష్మి మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిడ్డంగుల కార్పొరేషన్ పరిధిలో ఉన్న గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కిందన్నారు. దీని ద్వారా వేగంగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు మంత్రి. దేశానికి రోల్ మోడల్గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది చట్టబద్ధం చేస్తామన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీదేనని గుర్తు చేశారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతామన్నారు పొన్నం. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పొన్నం ప్రభాకర్. రేపు రాజస్థాన్ ఉదయపూర్లో జరగనున్న వాటర్ విజన్ 2047 సదస్సులో పాల్గొననున్నారు మంత్రి సీతక్క. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థపై ప్రసంగించనున్నారు మంత్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీటి సరఫరాకు చేపట్టిన చర్యలను కేంద్రం ఇతర రాష్ట్రాల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ సదస్సులోనే ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా కోసం వీలుగా కేంద్ర ఆర్థిక సహకారాన్ని కోరనున్నారు మంత్రి సీతక్క.